హాయ్ గైస్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మనం నిన్న 9th అక్టోబర్ ఓకే 9th అక్టోబర్కి టూ ట్రేడ్స్ తీసుకున్నాం మనం నిన్న. ఓకే, ఒకటి లాంగ్ స్కాల్ప్స్, ఇంకొకటి షార్ట్ కంటిన్యూషన్ ట్రేడ్. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీబీపీఎస్డి డైలీ చార్ట్. ఓకే, సో మంత్లీ చూసుకుంటే ఫస్ట్, డైలీ కంటే మంత్లీ ఫస్ట్ చూసుకుంటే మనకి బియరిష్. మంత్లీ ఎందుకు బ్రదర్ బియరిష్ అంటే, ఇక్కడ చూడండి, మంత్లీ ఇది మనకి ఈఆర్ఎల్ అంటారు దీన్ని. బై సైడ్ లిక్విడిటీ తీసుకుంది. ఇప్పుడు మంత్లీ ఫేర్ వాల్యూ గ్యాప్‌ని టార్గెట్ చేస్తుంది ప్రైస్. ఓకే. ఓకే. ఈఆర్ఎల్ టు ఐఆర్ఎల్ ఇది మంత్లీ. సో మంత్లీ బయాస్ మనకి మెయిన్‌గా బేరిష్. ఓకే. సో అంతే కాకుండా డైలీకొచ్చేసరికి ఇది మన మంత్లీ టార్గెట్, రైట్? సో డైలీ టార్గెట్ ఏంటి అంటే, డైలీ ఇక్కడ స్టార్ట్ అయింది మనకి. ఓకే, ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ సిబి. ఓకే, బేరిష్ సైడ్ ఫేర్ వాల్యూ గ్యాప్. ప్రైస్ ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతుంది. సో కొంచెం రియాక్ట్ అయిన తర్వాత ఇది మనం నిన్న తీసుకున్న ట్రేడ్ 9th అక్టోబర్, రైట్? సో ఇది మన టార్గెట్, లో హ్యాంగింగ్ ఫ్రూట్. ఓకే, ఇది. సో నిన్న మనం తీసుకున్న ట్రేడ్ ఇక్కడ ఫస్ట్ లాంగ్ స్కాల్ప్స్. యాక్చువల్లీ నేను స్కాల్ప్స్ ఎట్లా తీసుకుంటాను, ఇంట్రాడే ట్రేడ్స్ ఎట్లా తీసుకుంటాను అనేది నిన్నటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో అదన్నమాట. సో ఇక్కడ మనకి ఇది ప్రీవియస్ డే లో ప్రైస్ తీసుకుంది. ఓకే, ప్రీవియస్ డే లో ప్రైస్ ఇక్కడ ఈ లో తీసుకున్న తర్వాత ఇక్కడ ఈఆర్ఎల్ నుంచి ఐఆర్ఎల్ వరకు మళ్ళీ సేమ్, కానీ ఇది ట్రెండ్ కాదు, ఇది రిట్రేస్మెంట్. ఓకే, సో అందుకే నేను ఈ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్‌ని టార్గెట్ చేశాను. ఓకే, ఈ 4 అవర్ 1 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, సో ట్రేడ్ ఎట్లా తీసుకున్నా అంటే సేమ్ 4 అవర్ 5 మినిట్స్. ఓకే, ఇక్కడ 5 మినిట్స్‌లో మనకి ప్రైస్ ఇట్లా ప్రీవియస్ డే లోన్ తీసుకున్న తర్వాత ఇట్లా రియాక్షన్స్ ఇస్తుంది. ఓకే, కానీ ఇక్కడ మనకు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ లేదు. ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఉంది విత్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ప్రైస్ ఇక్కడ ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చేయగానే ప్లస్ టైం కిల్ జోన్. ఓకే, 5 వరకు ఉంటుంది మనకి. సో దానికంటే ముందే మనం ట్రేడ్ తీసుకున్నాం, ఎంటర్ అయ్యాం. ఓకే, ఇక్కడ సో యాక్చువల్లీ ఇది రిట్రేస్మెంట్ కాబట్టి నేను 1:1 టార్గెట్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేసేసాను. ఓకే, సో ఇది ఒక ట్రేడ్, ఇది ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ ఏంటంటే ఇది కంటిన్యూషన్ ట్రేడ్, మన హైయర్ టైమ్ ఫ్రేమ్ ట్రెండ్. ఓకే, సో న్యూయార్క్ కిల్ జోన్ లో ప్రైస్ మనకి 4 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్‌ని ట్యాప్ చేసింది ఇక్కడ. ఓకే, 4 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. ఇది 4 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, సో ఇది ట్రెండ్ చూడండి, బేరిష్ ట్రెండ్ 4 అవర్. ఇది కంటిన్యూషన్ ట్రేడ్ అంటాం దీన్ని. ఓకే, సో ఇక్కడ 4 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్‌ని ప్రైస్ ట్యాప్ చేసిన తర్వాత న్యూయార్క్ కిల్ జోన్ 7. ఓకే, ఇది 7 to 10, రైట్? ఈ డిలీట్ బస్ 15 మినిట్స్‌లో చూసుకుంటే, లేదా 5 మినిట్స్‌లో చూసుకుంటే మనకి 4 అవర్ ఎఫ్‌ఈజీని ట్యాప్ చేసిన తర్వాత మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఉంది. ఓకే, ఇది హై, ఇది లో. ప్రైస్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చేసింది 15 మినిట్స్‌లో. ఇది కొంచెం క్లియర్‌గా ఉంది. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్రేకర్ ఫామ్ అయింది 15 మినిట్స్‌లో. సేమ్ 5 మినిట్స్‌లో కూడా అంతే. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డిఫరెన్స్, సేమ్. సో 5 మినిట్స్ ఇక్కడ మనకి బ్రేకర్ ఫామ్ అయింది. ఈ బ్రేకర్‌ని ప్రైస్ ట్యాప్ చేయగానే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, సో అరౌండ్ హియర్ 1:5, 1:1.5 ఇలా. ఓకే, సో ఇది సెకండ్ క్లిప్. సో ఇవన్నమాట, ఇవి 2 ట్రేడ్స్. ఒకటేమో అగైన్స్ ద ట్రెండ్ రిట్రేస్మెంట్, ఇది కంటిన్యూషన్ ట్రెండ్ కంటిన్యూషన్ ట్రేడ్. ఓకే, ఇవి 2 ట్రేడ్స్. ఇంకోటి సింపుల్, నేను ఆల్వేస్ చెప్పేది హైయర్ టైమ్ ఫ్రేమ్ ప్రీమియం డిస్కౌంట్. ఇప్పుడు మనకి ఇక్కడ మనకి సపోజ్ ఎస్ఎంసీ అయినా కానీ ఇక్కడ బ్రేక్అప్ స్ట్రక్చర్ అయింది కదా, ఇది బ్రేక్అప్ స్ట్రక్చర్. ఓకే, బ్రేక్అప్ స్ట్రక్చర్ ప్రీమియం డిస్కౌంట్ చేసుకుంటే ఇది ప్రీమియం, ఇది డిస్కౌంట్. ప్రైస్ ఇక్కడ ప్రీమియంలోకి రాగానే ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది మనకి. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ టాప్ అయి మనకి కంటిన్యూషన్ ఇచ్చింది. ఓకే, సింపుల్ ట్రేడ్, కంటిన్యూషన్ ట్రేడ్స్. ఓకే, సో అదన్నమాట. సో హోప్ యూ లెర్న్ సంథింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్
టేక్ కేర్. సీ యూ అగైన్. ఓకే. థాంక్ యూ.